డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ పట్టణ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ వైఫల్యాలపై జక్కంపూడి విజయలక్ష్మి, పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఈ రోజు వరకు పథకాలు పూర్తి స్థాయిలో అమలుపరచలేదని, అట్టర్ ప్లాప్ సినిమాలా ఉన్నదని అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తీసుకుని వచ్చాడు అని అన్నారు. రైతులకు ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆర్టీఓకి వినతిపత్రం అందజేయడం జరిగిందని, తక్షణం రైతులకు ఎరువులు అందించాలని, ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేసి రైతులను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట పృథ్వీరాజ్, త్రినాథ్ రెడ్డి, పెట్ట శ్రీనివాస్, పంపన సుబ్బారావు, పోతంశెట్టి కృష్ణ, వాడ్రేవు సాయి ప్రసాద్, అంబటి భవానీ, సతీష్, కుమారి, సుబ్బలక్ష్మి, నరాల రాజలక్ష్మి, అనుబంధ విభాగ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇస్తానన్నది ఏదైతే ఉందో 13,500, 1,000 పెంచి 12,500 ఎలక్షన్ ముందు ఇస్తున్నారు. 13,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి పెట్టుబడి సాయంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం రైతులకు ఎకరామం పెట్టింది, అన్నదాత సుఖీభవ పథకం. రెండో సంవత్సరం అరకొరగా 5,000 రూపాయలు, అవి కూడా అంత రైతులకి అందలేదు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ ఏదడిగినా కూడా రైతులైనా సరే అరెస్ట్ చేయాలి అని ఇవాళ మనం చూసాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమైతే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఖాళీగా కూర్చొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అన్న టైప్లో ఈ ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి లేదు. ప్రజల పట్ల న్యాయం చేయాలనేటటువంటి, వాళ్ళకి మేలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు దోచుకో ఇదే సిస్టమ్. ఎక్కడ కొండలు కనిపిస్తాయా, లేకపోతే ఎక్కడ చెరువులు కనిపిస్తాయి, ఏ రకంగా దోచుకోవాలి. ఏమన్నా జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది ఇదంతా అని చెప్పి లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ రోడ్డు మీదకి మీరు రండి, మేము చెప్తున్నాం. రోడ్డు మీదకి వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందో రైతులకి, లేదా ఇవాళ మీ కూటమి ప్రభుత్వంలో జరిగిందో ప్రజలే చెప్తారు. మీరు ఆఖరికి చెప్పు దెబ్బలు తన్నించుకుంటారు. ఉల్లిపోయిన టమోటాలను కోడిగుడ్లు వేయించుకుని పరిస్థితి మీకు ఇవాళ దాపరించింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఏదైతే వర్షాల వలన నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కౌలు రైతుల్ని ఆదుకోండి, ఆత్మహత్యలను నివారించండి. ఏదైతే ఇవాళ ఎరువుల కొరత ఉందో ఆ కొరత తగ్గే విధంగా ప్రతి రైతుకి యూరియా అందేటట్టు చూడండి. బ్లాక్ మార్కెటింగ్ని కంట్రోల్ చేస్తానని మాటల్లో కాదు, మీరు చేతల్లో చూపించండి. సాక్షాత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఎరువుల్ని బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో గడిచిన 2 నెలల నుంచి మనం అందరం అనేక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా రైతులు సొసైటీల ముందు క్యూలో నుంచి వస్తున్న పరిస్థితి. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ రైతులకు అండగా నిలబడి ప్రశ్నిస్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారు? రైతులు క్యూలో నుంచుంటే ఆ సందర్భాన్ని ఒక బఫే భోజనాలతో వ్యవసాయ శాఖ మంత్రి గారు పోలుస్తూ ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయితే ఎరువులు ఎక్కువ వాడొద్దు, వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పల్లవి అందుకుంటున్నారు. మరి గడిచిన ఇప్పుడు 3 సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పుడు గుర్తు రాలేదా ఎరువులు ఎక్కువ వాడొద్దని, క్యాన్సర్ వస్తుందని? మరి ఎవరు చెప్పారు? సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఎక్కడా కూడా ఎరువులు అందుబాటులోకి తీసుకురాకుండా బ్లాక్ మార్కెట్లోకి తరలించి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే వాటిని సొమ్ము చేసుకుంటున్నారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకసారి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే అనేక వర్గాలు, మేము గడిచిన ఏడాది నుంచి ఎన్ని సందర్భాలు ఉద్యమాలు చేసామో మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే వచ్చింది. కేవలం అరాకొర పథకాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని, అందుకని ఈరోజు మేము శాంతియుత ర్యాలీ అని చెప్పాం. ఎక్కడా కూడా మేము ఇదిగో చెప్పలేదు. శాంతియుత ర్యాలీ అని చెప్తున్నా
ఎక్కడ కూడా అక్కడికక్కడ అడ్డుకుంటున్నారంటే లోపం ఎవరిలో ఉంది? ప్రభుత్వంలో ఉందా, మాలో ఉందా? మేము శాంతియుతరాలే ఉన్నాం. ప్రజలకి తెలుసు వాస్తవం ఏం జరుగుతుందో అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏవైతే మీరు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారో ఎరువులను అన్నీ కూడా అందుబాటులోకి రైతులకి నాణ్యమైన ధరకు తీసుకురావాల్సిందే. వాస్తవానికి మార్కెట్లో బస్తా యూరియా 270 రూపాయలు అయితే ఈరోజు 600 రూపాయలు పెట్టి రైతు కొనుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా రైతును ద్రోహ చేయడం కాదా, దగా చేయడం కాదా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేంత వరకు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.